నమస్తే. ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆ ఆభరణాల వర్ణన జరుగుతుంది. తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు బ్రాహ్మణులు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలను దొంగలిద్దామని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు. దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు. మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు, ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు. బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరకు రోజూ 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లను గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు. తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి ఉంటాడు. పిల్లను గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి చెప్తాడు. దొంగ ఆ బ్రాహ్మణుడి మాటలు నమ్మి బృందావనానికి వెళ్తాడు. యమునా నదీ తీరం వద్ద కూర్చుని ఆ 2 పిల్లల రాక కోసం ఎదురు చూస్తాడు. ఇంతలో పిల్లను గ్రోవి వినిపించింది. 2 పిల్లలు వస్తున్నారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్తాడు దొంగ. బాలకృష్ణుడిని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలలో మార్పు వచ్చింది. తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండిన ఒక మూట ఉంది. అది తీసుకుని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడిని చూసిన చోట తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటకు వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని నీవు ఒక దొంగని అనుగ్రహించావు. నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు. అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు. నీవు భాగవత పురాణము కేవలం ఒక కథగా చదివావు కానీ దొంగ నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపారమైన నమ్మకం, సమర్పణ, శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను అని చెప్పాడు. మనం పురాణాలను చదవటమే కాకుండా దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.